జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆంధ్రలో దీన్ని ఇంప్లిమెంట్ చేశాడు. కోవిడ్ కంటే ముందే జనవరి 1, 2020 నాడు అక్కడ ఆయన ఒక జియో ఇచ్చి ఆర్టీసీ మెరిజ్ చేశాడు. వాళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ట్రీట్ చేస్తున్నారు. అయితే అంటే విడిపోయిన రాష్ట్రం కదా అది, మనం విడిపోయినాం. అయితే వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు అన్నట్టుగా ఇక్కడ ఆర్టీసీ వాళ్ళు అప్పుడు 40 రోజులకు పైన సమ్మె చేశారు. అయితే చాలా ఆ సమ్మె పట్ల కొంచెం కోపంగా కూడా ఉండే కేసీఆర్ గారు. ఈటల రాజేందర్ విషయంలో జరిగింది కూడా అదే. వాళ్ళను చర్చల కోసం నేను తీసుకుపోతా పాలని చెప్పి ఆ లీడర్లు వెంట పెట్టుకొని వచ్చాడు. ఉద్యమ కాలంలో కలిసి పనిచేసిన వాళ్ళు కదా. దాంతోనే ఆయన మీద ఆ కోపంతో కూడా కేసీఆర్ గారు కొంత ఆయన పట్ల అనుచితంగా వ్యవహరించారు. అలా అనుమానం ఏం లేదు చెప్పడానికి. అయితే ఏది ఎట్లున్నా కూడా ఆయన కొంచెం మొండి పట్టుదల. ఏదైనా అన్నాడంటే ఎవరు చెప్పినా విన్నాడు ఆయన. అది కేటీఆర్ చెప్పని, బిడ్డ చెప్పని, అక్కడక్కడ కొన్ని ఉంటాయి అన్నట్టు. అంటే ఒకవేళ కనుక కేసీఆర్ గారి జీవిత చరిత్ర రాయాలని అనుకుంటే నేను నిర్ద్వందంగా రాస్తాను. ఆర్టీసీ కార్మికుల పట్ల, మున్సిపల్ కార్మికుల పట్ల ఆయన అనుసరించిన వైఖరి అది చాలా అడమెంట్ వైఖరి అని చెప్పారు. అదే కింది స్థాయి ఉద్యోగులు కదా, వాళ్ళ పట్ల పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు వేయకూడదు కదా. కానీ తర్వాత తన మిస్టేక్ని తను సవరించుకోవడానికి వాళ్ళని అడగకుండానే వాళ్ళకి చాలా చేశాడు. బట్ ఎక్సెప్ట్ ఇది మాత్రం అదొక్కటి తప్ప చేస్తే పోయేది. అయితే కాంగ్రెస్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఏం చేసిందంటే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టింది.